తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎన్నో అద్భుతాలుంటాయి. ఆ అద్భుతాల్లో ఇప్పుడు ఒకసారి మనం ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయం లోపల అంటే మహద్వారం దాటిన తర్వాత ఆలయం లోపల మొత్తం 7 ద్వారాలు స్వామివారికుంటాయి. 7 కడపలుంటాయి. అక్కడ ప్రతి కడపకు కూడా పరదాలు కడతారు. అంటే స్వామివారికి సంబంధించి లోపల కైంకర్యాలు కావచ్చు, పూజా కార్యక్రమాలు జరిగే సందర్భంలో అర్చకులు తప్ప ఇంకెవరు కూడా బయట ప్రాంతంలో ఎవరు కూడా చూసే అవకాశం ఉండదు. ఆ పరదాలు ఏ విధంగా ఉంటాయి? మరి ఎందుకంటే ఎంతోమంది స్వామివారికి సంబంధించి ఇవాల్టి వరకు కూడా ఈ కలియుగం ఇంకా కూడా కొనసాగుతున్న తరుణంలో కొన్ని వేల మంది ఇప్పటి వరకు కూడా స్వామివారికి సంబంధించి సేవ చేస్తూ ఉంటారు. అది దాతల రూపంలో ఇస్తూ ఉంటారు, లేదంటే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కావచ్చు, లేదంటే కొంతమంది ఉచితంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే తిరుపతికి చెందినటువంటి వేణు టైలర్స్ సంబంధించి ఆయన సుబ్రహ్మణ్యం గారు గత 27 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఆ 7 ద్వారాలు ఎక్కడ ఉంటాయో ఆ జయ విజయుల కాడ నుంచి లోపల కులశేఖరపడి స్వామివారికి ఆయన స్వామివారు వెలుస్తున్నారు కాబట్టి అక్కడ వరకు కూడా ఈ పరదాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఈయనే మనకు సుబ్రహ్మణ్యం గారు అలియాస్ పరదాల మణి గారు. చూడొచ్చు ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా నిజంగా ఇక్కడే అంటే ఇక్కడ తిరుపతిలో ఆయన స్వగృహం ఇక్కడే ఆయన ఇవన్నీ కూడా కుడతారు. సంవత్సరానికి 4 సార్లు శ్రీవారికి ఈ రకమైనటువంటి పరదాలు సమర్పిస్తూ ఉంటారు. మరి ఇవాళ ఎందుకంటే అతి త్వరలోనే మరో 2-3 రోజుల్లోనే ఉగాది పర్వదినం రాబోతుంది. ఆ ఉగాది పర్వదినం సందర్భంగా చాలా అద్భుతంగా పరదాలు స్వామివారికి ఇవ్వడానికి ఇవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నప్పటికీ కూడా ఎంతోమంది భక్తులు శ్రీవారికి సేవలు చేస్తుంటే మరి పరదాల మణిగా అంటే సుబ్రహ్మణ్యంగా ఉన్నటువంటి ఆయన పరదాల మణిగా ఎందుకు ఆయనకు పేరు వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్వామివారికి సంబంధించి మూలమూర్తికి చూస్తే నిజంగానే ఇక్కడ శ్రీవారే ఈ పరదాలో ఉన్నాడు అనడానికి చూడొచ్చు. ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత డెకరేషన్ చేసి వివిధ రూపాల్లో ఈయన స్వామివారికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం మణి గారిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక యజ్ఞం, నిజంగానే ఇది ఒక యజ్ఞంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే యజ్ఞము అంటే ఎన్నో రకాలమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి యజ్ఞంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారు ముందు మీకు నమస్కారం. బీఆర్కే న్యూస్ తరపున నిజంగా ఇక్కడికి వస్తే మనము శ్రీవారి సన్నిధిలో ఆయన దగ్గర మనము ఏదో ఒకటి సేవ చేస్తున్నామా అనిపించింది. చాలా అద్భుతం. ఇక్కడ చూస్తే అలాంటి ఎందుకంటే అన్ని పరదాలు ఉన్నాయి. ఇది స్వామివారికి ప్రధాన పరద కాబట్టి దీని గురించే ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఏంటి ఎట్లా చేయబోతున్నారు, ఏంటి ఎట్లా చేశారు, ఎన్ని రోజులు కష్టం, ఎన్ని రోజులు ప్రయత్నం చేశారు, ఇట్లా అవకాశం మీకు ఎట్లా వచ్చింది, ఏంటి ప్రధానంగా చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అందరికీ ఈ సృష్టిలో గొప్ప దేవుడు, వరాలిచ్చే దేవుడు. నాకు మాత్రం కన్న తండ్రి నన్ను ఇంతవాణ్ణి చేశాడు. ఆయన పాదాల దగ్గర పుట్టడం ఒక వరం, ఆయన పాదాల దగ్గర పుట్టి వృత్తిలో పేరు సంపాదించుకోవడం ఇంకొక వరం, 2 మంచి కుటుంబ సభ్యులు ఇవ్వడము 3వ వరం, ఆర్థిక వ్యవస్థిస్తడము ఇంకొక వరం, ఆరోగ్యం ఉండడము ఇంకొక వరం. అన్నీ ఇచ్చి సేవ ఇచ్చాడు నాకు. నేను వేరే సాఫ్ట్వేర్ ఉద్యోగిని కాదు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగిని కాదు. నేను చదువుకొని ఇంటర్మీడియట్ వరకు చదువుకొని కుటుంబం పోషణ వల్ల నేను వృత్తిలోకి రావడం. నా స్నేహితులందరూ గ్రూప్ 1 ఆఫీసర్లే, అంతా సివిల్స్ ప్రిపేర్ అయ్యి కలెక్టర్లుగా ఉన్నారు, ఎస్పీగా ఉన్నారు, ఆర్డీఓలుగా ఉన్నారు. నేను మాత్రం ఈ వృత్తిలోకి రావడం సేవకిలో ఉన్నాను. నాకు ఆ దేవుడు ఇచ్చిన మొదట్లో నిర్ణయించుకున్నాడు. నన్ను ఆయన వృత్తిలోకి పంపించి ఆయన గర్భాలయానికి ఆయన తయారు చేసి నాకు పేరు ఇచ్చాడంతే. నాకేం చేస్తారా. స్వామి ఏం చేస్తారంటే అంటే ఆయన చేసే కైంకర్యాలు, ఆయనకు అనుకున్నటువంటి కైంకర్యాలన్నీ కూడా ఆయనే సృష్టించుకుంటాడు. అట్లా అంటే మానవ జీవితంలో ఆయనకు సేవ చేయడానికి ఆయన పెట్టుకున్నట్టు వాళ్ళలో మీరు ఒకరిగా అవ్వడం అనేది, ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు సేవ చేస్తున్నారు. వచ్చే భక్తులకు లోపలకు సంబంధించి స్వామివారి కైంకర్యాలు కానీ అర్చకులు ఉంటారు, అధికారులు ఉంటారు, సిబ్బంది ఉంటారు, చెత్తలు దోసే వాళ్ళు ఉంటారు, లేదంటే ప్రసాదాలు చేసేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఉంటారు. ఈ రకంగా మీరు కూడా ఈ రకంగా మిమ్మల్ని కూడా స్వామి ఈ భూమిపైకి తెచ్చాడని అనుకోవచ్చా? ఏమనిపిస్తుంది మీకు? 27 సంవత్సరాల నుంచి అలాంటి అవకాశం ఎవరికి రాదు.
నా బాల్యంలో జలగండం వచ్చింది. ఒక నిర్మానుషమైన చెరువులో పడి నేను పెద్ద ప్రమాదం ఏర్పడింది. కనుచూపు మేరల్లో మనుషులు లేరు. సుడిగుండాలు 20 అడుగులు లోతు. ఇంకా నేను ఆ దేవుడికి ఈత రాదు. స్వామి గాలి గోపురం దండం పెట్టుకొని మునిగిపోయాను. మానవ రూపంలో ఆ దేవుడు వచ్చి ఇద్దరు మనుషులు, ఎవరు చిన్న బిడ్డ చెప్పాడు, ఫలానా వ్యక్తి బిడ్డ మునిగిపోతున్నాడు అంటే వాళ్ళు ఎప్పుడో 3 పర్లాంలో ఉంచి పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు ఇటుకు సూళ్ళంతా కోస్తున్నారు. కొర్లగుంట చెరువు, ఇప్పుడు ఇక్కడ లీలామహల్ చెరువు, మేము అక్కడే నివాసం. అంతా 10 నిమిషాలు అంతా చూశారు, మునిగి కనపడలేదు అంటే మళ్ళీ ఆ అబ్బాయి చెప్పాడు, ఆ దేవుడే ఆ రూపం చెప్పి పక్కన చూడండి అన్నారు. అప్పుడు మునిగితే నా వీపు మీద కాలు పెడితే నన్ను తీసుకొని మళ్ళీ జన్మించాడు. పునర్జన్మించాడు. ఏంటి స్వామి అసలుకి భగవంతుడు, అసలుకి మీరు ఉద్వేగం అవుతున్నారు, భగవంతుడు మిమ్మల్ని మీకు పునర్జన్మించారు ఆ సందర్భంగా. మరి గత 30 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి మీరు స్వామికి సేవ చేస్తున్నారు, ఆయనకు పరదాలు కడుతున్నారు. ఇది ప్రధాన పరదం అయితే మిగిలిన కూడా అంటే అన్ని ద్వారాల కాడ కట్టే అవకాశం మీకు వచ్చింది. ఎట్లా దీని అవకాశం వచ్చింది? స్టార్టింగ్లో చూడొచ్చు, ఎంతో పవిత్రంగా స్వామివారికి సంబంధించి మాల వేసుకుని మణి గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కూడా గతంలో జరిగినటువంటి వాటికి సంబంధించి గుర్తు చేసుకుంటూ కూడా ఆయన కంటతడి పెట్టుకుంటున్నారు. ఇంతటి అవకాశం ఎవరికీ రాదు. ఎంతోమంది సేవ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్థాయిలో తిరుమలకు వచ్చిన తర్వాత వాళ్ళు కానుకలు ఇవ్వచ్చు, లేదంటే ఆస్తులు ఇవ్వచ్చు, ఆస్తు పత్రాలు ఉండిలో వేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఏదో రకరకాల కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరిన తర్వాత ప్రతిఫలంగా కానుకలు ఇస్తూ ఉంటారు. కానీ ఇది సేవ, ఉచిత సేవ, భగవంతునికి చేసేటటువంటి సేవ. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఎవరైనా సరే అంటే రోజు రోజుకి కూడా ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగాలని, ఆస్తులు కూడబెట్టుకోవాలని ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆస్తులు కూడబెట్టుకునే విషయంలోనే ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కానీ భగవంతుని విషయంలో ఇవాళ రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితులు. మరి ఇలాంటి భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టే ఇప్పటి వరకు కూడా ఈ సనాతన ధర్మం కావచ్చు, లేదంటే భగవంతుని సేవలో భక్తులు ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా ఇలాంటి కార్యక్రమాలు కానీ మనం చెప్పుకోవచ్చు. మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను చాలా రకాలుగా కంటతడి పెట్టుకున్నారు, కాబట్టి ఆయనకి మనం మాట్లాడించే ప్రయత్నం చేయలేం. స్వామి చెప్పండి, ఎట్లా స్టార్టింగ్ మీకు ఈ అవకాశం ఎట్లా వచ్చింది? అనే పెంపకంలోనే పెరిగాను కాబట్టి నాకు సమాజంలో నాకు ఈ వృత్తిలో వచ్చిన ఆఫీసర్లంతా పరిచయాలు కాబట్టి నాణ్యమైన వస్త్రాలు, క్లాతులు, నేను టెక్స్టైల్స్ కూడా పెట్టాను. టెక్స్టైల్స్ కూడా కంటిన్యూగా ఉంది. ఇక అలాగా పోలీస్ ఆఫీసర్లతో యూనిఫామ్స్లో మంచి నాణ్యమైన పేరు. అలాంటి ఆఫీసర్లంతా గుడిలో ఉండడం, నా గురించి చర్చించడం, పలానా స్వామికి పరదాలు సమర్పిస్తే మనీ చెప్దామని చెప్పడం, ఆ భగవంతుడే అది గుడి అధికారులతో ఆ రూపం చెప్పించాడా అనే భావనతో నాకు చెప్పడం, నేను పరుగున మహాద్వారకొండ ఆ రోజుల్లో పోవడం, స్వామికి ఆ రోజుల్లో సాయంకాలము తోమల సేవ జరిగేది, ఇప్పుడు జరుగుతూ ఉంది. అప్పుడు సాయంకాలం బ్రేక్ ఉండేది, ఇప్పుడు బ్రేక్. ఆ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఒక్క సెకండ్ భగవంతుని దగ్గర పోయి అట్లా చూడాలా అంటేనే మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. మాలాంటి వాళ్ళకి కావచ్చు, సామాన్య భక్తి, మేమందరూ సామాన్య భక్తులే. మీరు ఆ సందర్భంలో ఇక్కడ వచ్చిన అధికారులు మిమ్మల్ని తీసుకెళ్ళి మహద్వారం గుండా మీరు అక్కడ అంటే స్వామిని చూసి, అంటే ఇవన్నీ కొలతలు వేసుకోవాలి కదా, ఎంత మెజర్మెంట్ ఉంటుంది ఏంది అని ఏమనిపించింది ఆ సందర్భంలో? ఒక అంటే భగవంతుని చూసి ఇంత పరదా కట్టాలి, ఇన్ని ప్రాంతాల కట్టాలనిపించినప్పుడు ఏమనిపించింది? స్వామికి వేల లక్షలాది మంది రోజు దర్శించుకునే ఆ గర్భాలయంలో ఏకాంతంగా ఉండేది కొంత టైమే సాయంకాలం తోమల. తోమల అంటే స్వామికి హారాలు మారుస్తారు గుడి శుద్ధి కార్యక్రమం అయినాక.
అప్పుడు ఈ కైంకర్యం చేసే అయ్యవార్లు తప్ప ఎవరు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ విఐపీస్ వచ్చేది. ఆ టైంలో గుడి అధికారులు చనువు ఉంది కాబట్టి నన్ను దగ్గర ఉంచుకొని స్వామి ఎదురుగా మూల విరాట్ నేను కొలతలు వెదరమిటి తీసుకుంటూ ఉంటే ఆయన ఎదురుగా తన బిడ్డ తండ్రి దగ్గర బిడ్డ ఎట్లా ఉంటాడో అలాగా ఆ తండ్రిని చూడడము, తన్మత్యం చెందడము, మళ్ళీ కొలతలు మర్చిపోవడము, ఇంత మహాభాగ్యం కలిగించావా తండ్రి అని చెప్పడము, ఏ జన్మలో పుణ్యఫలమో కదా ఏకాంతంగా స్వామిని చూడడము, ఏకాంత సేవలు చూసి తరించిపోయినాను. అది ఎంతగా భాగ్యము. అది మాటలు కూడా రాదు, భాష కూడా నాకు తెలియదు. ఆనందం పడడం తప్ప, ఆనంద బాష్పాలు తప్ప ఇంక వేరేదంతా ఏం లేదు. ఇన్ని ఏండ్లుగా 55 ఏండ్లుగా నాకు ఈ జన్మ ఇచ్చి నా దగ్గర ఉండి ప్రతి కదలికలో, ప్రతి మాటలో, ప్రతి ప్రవర్తనలో, ప్రతి పనిలో సర్వము శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దాక్షాల మీదనే పెరుగుతూ ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను. శరీరాన్ని ఇచ్చాడు ఆయన, మళ్ళీ జన్మ ఇచ్చాడు, కాపాడుకునే బాధ్యత మనకి ఇచ్చాడు. కాబట్టి దీనికి కొద్దిగా క్రమశిక్షణ, మంచి ఆహార నియమాలు కొంతకాలం పాటిస్తే ఇంకొంతకాలం పాటు స్వామి సేవ చేయాలని ఆలోచన. అంతేగాని మీరు బతకాలని లేదంటే ఉండాలని అది కాదు ఆలోచన. అంతే. అంటే ఇంకా మనకు శక్తి ఇచ్చి ఇంకా మనకు శక్తి ఇవ్వాలని మనకి ఇచ్చాడు ఆ నియమాలు. నువ్వు ఉండరా, నువ్వు ఎట్టుంటావో కొంతకాలం నీ మీద ఆధారపడి ఉంటుంది. నాకు అపూర్వమైన భాగ్యము ఇచ్చినప్పుడు ఈ శరీరాన్ని కాపాడుకునేది నాకు ఇచ్చాడు. నేను ఎట్టంటే అటు పోలేను కదా. ఎట్టంటే అటు పోయినామంటే శరీరము కొంచెం గాయపడుతుంది. ఈ గాయపడుకున్నానంటే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నందుకే కొంతకాలం స్వామి సేవ చేయాలి. మళ్ళీ రాదు కదా, ఈ జన్మ రాదా. మళ్ళీ పాత వయసు వస్తుందా, మళ్ళీ బాల్యం వస్తుందా, రాదు కదా. వయసు పెరిగే కొద్దీ దీనికి తృప్తి ఉండాలి, తృప్తికరమైన జీవితం ఉండాలి. ఎక్కడ పోయినా ఈ సృష్టిలో ఆయన పుత్రులే, ఆయన భక్తులే కదా. మరి అలాంటి దేవదేవుడికి నూతన పరదాలు ఆ దేవదేవుడు నా చేత చేయించడము, ఆయనే దగ్గర ఉండడము ఎక్కడైనా చెప్పుకున్నప్పుడు వాళ్ళు అంతే ఆనందపడాలి కదా. కాబట్టి ఎక్కడ పోయినా కూడా అదొక ఆనందం, అదొక భాగ్యం. ఆ తండ్రికి ఉడత భక్తిగా నూలు పోగే కదా నేను ఇచ్చేది. ఆ తండ్రికి మహా చక్రవర్తులు, మహారాజులు, వజ్ర వైడూర్యాలు వెలకట్టలేనివి ఇచ్చాడు. ఒక చిన్న చెప్తాను, పల్లవరాణి పెరిందేవి ఉంది. ఆమె ఈ భూభాగానికి ఎదురికి మహారాణి. ఆమె పెళ్లి చేసుకొని 16 ఏళ్ళ వయసులో చంద్రగిరికి వచ్చింది. వచ్చినప్పుడు దివ్యమైన రూపము స్వప్నంలో కనపడతాడు. తన భర్తకి చెప్తాది, అయ్యా ఒక దివ్యమైన రూపం కనపడతా ఉంది, నాకు ఆ దేవుని చూడాలంటే నువ్వు మహారాణి కదా, 300 మంది పరిహారాలు ఉన్నారు కదా, ఏ కష్టం వచ్చిందని దేవుని చూడాలా అని అంటాడు. మళ్ళీ కొంతకాలమైనా మళ్ళీ స్వప్నం కనపడతాడు. మళ్ళీ కనబడుతున్నాను, పెళ్ళి కాకుండా పోతే సర్వ అధికారి నా తండ్రి, పెళ్ళి అయినాక తండ్రి స్థానంలో భర్త రూపంలో నువ్వు ఉన్నావు, నేను చేసిన పుణ్యఫలము నీకు కలగాలంటే నీ అనుమతి కావాలా, అనుమతి ఇవ్వు అంటుంది. శ్రీవారం పెట్టుకుండా నడుచుకుంటూ పోతుంది. ఆమె 3 రోజులు ప్రయాణం చేస్తుంది. ఆమె ఏర్పరిచిన దారే గుడారాలు వేసుకొని